కానిది దేవునికి ఇష్టము కానటువంటి దాని మీద ఆశపడిపోతా ఉంటారు. అయితే దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. అయితే వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే, మనకు మొట్టమొదట ఈ ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఉంటే అప్పుడు మన ఆకలి దప్పులు తీరుతాయి. ఆత్మీయ జీవితం ఏంటంటే, దేవునికి మొట్టమొదటిగా మనం పవిత్రత కలిగి జీవించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పవిత్రంగా జీవించాలి. ఇంకోటి ఏంటంటే సత్యముగా జీవించాలి. ఈ విధంగా మనము ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనము కోరుకున్నటువంటి ఆ కోరికను దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నటువంటిది కాదు, దేవుడు ఎలా జీవించాలని మనతో చెప్తున్నాడో ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని దగ్గరికి తెచ్చుకున్నటువంటి ఆ కోరిక, అయ్యా నువ్వు మాట్లాడినట్టుగా నేను తీర్మానం చేసుకొని బ్రతుకుతానయ్యని నీ మనసులో వాక్యం విన్నటువంటి నీవు ఆ మనసులో ఒక పశ్చాత్తాపము కలిగి దేవునికి అప్పగిస్తే ఆ కోరికను తీర్చుకొని తృప్తిగా నువ్వు వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు ఆయన కోరుకుంది ఏంటిదంటే, నీతి కలిగి జీవించాలంటే పవిత్రత కలిగి ఉండాలి. ఈ పవిత్రత ఎప్పుడైతే వస్తుందో నీవు తృప్తిపరచబడతావు. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆకలిని కోరుకుంటాం మనం. చికెన్ ఎక్కడ దొరుకుతుందో, మటన్ ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ నాకు మంచిగా సమృద్ధి కలిగి చేసి పెడతారో అనేది, ఇది భూ సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇవన్నీ. అయితే నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాటిని కాస్త పక్కకు పెట్టండి. వాటిని పక్కకు పెట్టి మీరు ఏ విధంగా జీవించాలి? మీరు పవిత్రత కలిగి జీవించాలి. వీటి మీద కాన్సెప్ట్ పెట్టండి. మీరు ఆత్మీయత జీవితంలో జీవించండి. ఆత్మీయత కలిగి నువ్వు జీవిస్తే అప్పుడు నీతో నేను ఉండి నీ కార్యాలు సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. శరీర సంబంధమైనటువంటి కోరికల మీద ఉండద్దు. దేవుని, ముఖ్యంగా దేవుని మనం ఎప్పుడైతే తన హృదయంలో తీసుకుంటామో ఖచ్చితంగా మన కార్యాన్ని దేవుడు చేస్తాడు. మొట్టమొదట చాలా మటుకు ఏం చేస్తారంటే ఆకలి 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 తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నీవు ఆకలి మీద ఏ విధంగా ఆశ కలిగి ఉంటున్నావో అదే భక్తి మీద పవిత్రత కలిగి నువ్వు జీవించు. దేవుడు చెప్తున్నటువంటి మాట. నువ్వు ఆకలి దాహము ఏ విధంగా కావాలని ఆశపడుతున్నావో అదే నీవు పవిత్రత కలిగి దేవుడి కొరకు జీవించు అని ఒప్పుకో. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను సత్యంగా జీవిస్తానయ్యా అని. ఎప్పుడైతే దేవునికి ఆ విధంగా నువ్వు తీర్మానం చేసుకుంటావో నేను తృప్తిపరిచి పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, మన కోరిక దేవుడు తీరుస్తాను అన్నటువంటి దేవుడు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పవిత్రత కలిగి మీరు జీవించండి. ఈ పవిత్రత కలిగి జీవిస్తానని ఇప్పుడు మీరు తీర్మానం చేసుకుంటే మీ కోరికను నేను తీరుస్తానని దేవుడు బయోడెడ్గా మీకు చెప్పేశాడు. అంతే. రీబా కల్లా ధీరా బరాబరం ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే అక్కడ ఇంకొక మాటలోనికి మనం వచ్చేద్దాము. కీర్తనాల పుస్తకములో చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. కీర్తనాల పుస్తకము 42వ కీర్తన
ఒకటో వచనం నుంచి 2 మాటలు చక్కగా చదువుతావా నాయన? ఒకటో వచనం నుంచి 2 వరకు. దుప్పి నీటి వాగుల కొరకు తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అక్కడ ఆగు నాన్న. ఈ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని? తుప్పి దాహము కొరకు ఏ విధంగానైతే ఆశపడి ఎంత దూరమైన వెళ్తుంది. ఏంటిది? తుప్పి దాహం కొరకు. అయితే నా ప్రభు చెప్తున్నాడు, దుప్పి ఏ విధంగా నీటి కొరకు ఆశపడుతుందో ఆ విధంగా నీ ఆశ నా మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువు నాన్న మళ్ళీ. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కోరుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు దృష్టి కొనుచున్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈయన తన హృదయాన్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే, తన హృదయాన్ని మొత్తం ఆశ అంతా దేవుని మీదనే పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి బాధను దేవుడు తొలగిస్తాడని, ఆయనలో ఉన్న అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడని, ఆయనలో ఉన్నటువంటి సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడని. ఆయనకి ఎన్ని విరోధాలు లేచినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన ఎవరికి చెప్పట్లేదు కానీ దుప్పిని పోల్చుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయ్యా, దుప్పి ఆశపడి ఏ విధంగా నీటి కొరానికి వెళ్ళిపోతుందో, అయ్యా నేను మాత్రము ఈ పవిత్రత కలిగి ఈ సత్యములో నా కార్యము, నా కోరిక నువ్వు తీర్స్తావు ప్రభు అని ఆయన యేసయ్య పాదాలు పట్టుకుంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకుంటున్నాం. కొన్ని సమస్యలు తీరట్లేదు, కొన్ని బాధలు తొలగిపోవట్లేదు. ఎందుకు తొలగిపోవట్లేదు? ఈ బాధలు ఎందుకు మనకు వచ్చేస్తున్నాయి అంటే, అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు నువ్వు పవిత్రత కలిగి నువ్వు జీవించట్లేదు. ఈ పవిత్రత కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఆ సత్యములో నువ్వు నిలబడితే నీ కార్యము దేవుడు చెయ్యక మానడు. చూటిగా చెప్తున్నాడు అక్కడ. అందుకనే ఈ పవిత్రత మనము ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఆశ్రయించాలంట మనం. మొట్టమొదటినేమో పవిత్రత కలిగి సత్యములోనే మనం జీవించాలి. రెండవది అంటున్నాడు ఆయన, దేవుని మనం ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించాలంటే ఆదివారం ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకోవటం కాదు. ఆయన మందిరంలోనికి వచ్చేసి ఆయనను ఆశ్రయించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కార్యాన్ని చేయటం దేవుడు మొదలు పెడతాడు. కొంతమంది ఏం చేస్తారంటే, మనం మందిరానికి వెళ్ళకున్నా కూడా ఇంటికాడ కూర్చొని మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడులే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సేవకులు కూడా ఆ విధంగా చెప్తారు. అది కుదరదు. దేవుడు నీ కొరకు ఒక మందిరాన్ని ఎందుకు నిర్మించాడు? ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఒక మందిరాన్ని నీ కొరకు దేవుడు ఎందుకు నిర్ణయించాడు అంటే, నువ్వు ఇంట్లో ఆరాధన చేసుకోవటం కాదు. నన్ను ఆశ్రయించాలంటే నేను ఆదివారములో దేవుని మందిరములో నా ఆశ్రయములోనే నేను ఉంటాను. నీ సమస్యలన్నీ వచ్చి నా మందిరములో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తానని దేవుడు చెప్తున్నటువంటి మాట. కొంతమందికి అటు ఇటు అంటే కొంత తెలిసి కొంత
తెలియక కొంత, అటు ఇటు తెలిసినట్టు, ఇటు పూర్తికి తెలియదు, ఇటు అసలే తెలియకుండా ఉన్నారు. ఈ మధ్యలో భక్తి చేస్తున్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆత్మీయతంగా వెతికే వారిని కూడా చెడగొడతారు, తెలిసి తెలియక. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు ఎప్పుడైనా. అందుకనే దేవుని ఆశ్రయించాలంటే మనం ప్రత్యేకంగా ఆదివారం రోజు ఇదిగో ఈ విధంగా విడుదల ఆరాధన దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వచ్చేసి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ అనారోగ్యాల నుంచి దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా, చదువుతారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. విలాప పుస్తకం, ఇర్మియా పక్కలు ఉంటది నాన్న. విలాప పుస్తకం 3వ అధ్యాయం 25వ వచనం నాన్న. 3వ అధ్యాయం 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల, చూసావా దేవుడు ఎంత చక్కగా, మళ్ళీ రిపీట్ చేయి నాయన. తను ఆశ్రయించు వారి ఎడల, తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయాళుడు. తను వెతుకు వారి ఎడల, ఆయన దయ చూపువాడు. ఆయన దయ చూపుతాడు. ఆయనని ఎతకాలి. ఎక్కడికి? దేవుని మందిరంలోనికి వచ్చి ఆయనను ఆశ్రయించి ఎతకాలి. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన దయ చూపే దేవుడు, కరుణించే దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో ఆ దయాళత్వం కలిగినటువంటి దేవుడు నీ కార్యాన్ని చేయటం మొదలు పెడతాడు ఆయన. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏదో దేవుని నమ్ముకున్నాములే అని నమ్ముకుంటారు. రాను ఏం చేస్తారంటే భక్తికి దూరం అయిపోతాడు. ఇదిగో 3 వారాలకు 4 వారాలకు ఒకసారి దేవుని మందిరంలో అవుపడతారు. ఆ విధంగా అవుపడకూడదు. అది భక్తి కాదు, అది సత్యం కాదు, అది పవిత్రత కాదు. దేవుడు కార్యం చేయడం ఆ విధంగా ఉంటే కొంతమంది చెప్పే దైవజనులు కూడా ఆ విధంగానే చెప్తారు. కానీ అది పొరపాటు. లేఖనము సెలవిస్తుంది. లేఖనము ఏ విధంగానైతే దేవుడు సెలవిస్తున్నాడో ఆ ప్రకారంగా మనము జీవిస్తే ఖచ్చితంగా నీకు మేలు చేయక నా దేవుడు మాననే మానడు. ఏ కుటుంబంలో దరిద్రత ఉండనే ఉండదు, అసలే ఉండదు. దేవుని అంగీకరించినటువంటి ప్రతి కుటుంబాలలో అనారోగ్యం అనేది ఉండనే ఉండదు. చూడు, అక్కడ ఒక తల్లి తన బిడ్డకు దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమె తిరిగిన చోట్లన్నా తిరిగింది. తిరిగిన తర్వాత యేసయ్య బాగు చేస్తాడని ఆమె చెవులో పడింది. చెవులో పడి ఏం చేసిందంటే యేసయ్య ఎక్కడి నుంచి వస్తాడో అని తన కుమార్తెని పెట్టుకొని ఎదురు చూస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? నన్ను ఆ మాట ఒక్కసారి చదువుతారా? మత్తాయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నాన్న. మత్తాయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నాన్న. యేసు అక్కడ నుండి, వినండి బాగా జాగ్రత్తగా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సొదొమ పట్టణమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది. ఎవరికి? యేసయ్యకు వేస్తుంది.
అక్కడనే పెట్టుకొని ఆగినారు. ఇప్పుడు చూడు, తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లలకు ఏదైనా జరగరాని జరిగిందంటే వాళ్ళ దుఃఖము, వాళ్ళ వేదన, వాళ్ళ బాధ అనేకమైనటువంటి అవి వర్ణించదన్నటువంటి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్దగా చేసిన తర్వాత వానికి ఏదైనా సృష్టిస్తే తల్లిదండ్రులు అస్సలు ఎంత బాధపడతారంటే అసలు ఆ బాధ, ఆ దుఃఖము, ఆ వేదన ఎవరికి తెలియదు. అంటే కొంతమంది తల్లిదండ్రుల పెంపకంలో పెంచబడినప్పుడు వాళ్ళు ఏ రూట్లోనైతే తల్లిదండ్రులు వెళ్తున్నారో ఆ ప్రకారంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉన్నటువంటి వారిని ఏం చేస్తారంటే కొంతమంది స్నేహితులు ఆ మార్గాన్ని చెడగొడతారు. ఎందుకు చెడగొడతారంటే సాతానుడు కుయుక్తపరుడు అంటే వాడు ఓర్వడు. మంచి కుటుంబం ఉంది, ఈ మంచి కుటుంబాన్ని మనం ఏం చేయాలి? తండ్రి దొరకడు, తల్లి దొరకదు, మరి ఈ కుమారుని ఏ విధంగానైనా పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? వాణ్ణి లోపం ఏందో కనిపెట్టుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ లోపాన్ని వాడు ఏం చేస్తాడు? కుయుక్తిగా ఆ లోపాన్ని పట్టుకొని ఆ కుటుంబాన్ని చెడగొట్టడం మొదలు పెడతాడు. వాడు మనతోటే ఉంటాడు, మనం తినగానే తింటాడు, మనం పిలిచిన గానే కూర్చుంటాడు, మనం ఏది పెడితే అది తింటాడు, మనకు నమ్మకంగా ఉంటాడు. కానీ కుటుంబాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కన్న తల్లిదండ్రులకు ఆ వేదన, ఆ బాధ, అయ్యో నా కుమారుడికి ఒక సైకిల్ కావాలంటే నేను బండి తీసుకొచ్చి పెడితే, బట్టలు కావాలంటే ఒక్క జత అడుగుతా 2 జతలు తీసుకొచ్చిస్తే, వాడు ఏది కావాలంటే అది తీసుకొచ్చి నేను పెడుతున్నాను. కానీ ఈరోజు నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమార్తె నా మాట వినట్లేదే, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో మనము దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎప్పుడైతే సాతానుడు కుటుంబాన్ని ఎప్పుడైతే చెల్లచెదర చేస్తారో నువ్వు మాత్రము ధైర్యంగా ఉండి నా కోరికను నా దేవుడు తీరుస్తాడని ఆశ కలిగి తీర్మానం చేసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నా దేవుడే నీ కుమారునే కాదు, నీ కుమార్తెనే కాదు, నీ కుటుంబంలో అసమాధానము ఉన్న ఆ సాతానుడు అనేకమైనటువంటి బాధలు పెడుతున్నా వాటిని అన్నిటిని నా దేవుడు సమాధాన పరుస్తా. రిబా కల దీర బర 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 కల దీర బర బర బర. ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీతోనే చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని నా కోరికను తీర్చు ప్రభు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడి కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేస్తావో నా దేవుడు నీ కుటుంబానికి హాని చేస్తున్నటువంటి వాడినే పడేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వానికి ఎప్పుడు మనము లూజు ఇవ్వకూడదు. లూజు ఇస్తే వాడు ఏం చేస్తాడంటే పైకి ఎక్కుతాడు. అందుకనే మన కుటుంబాలలో కొంతమంది ఆ విధంగా చెయ్యాలని ఆశపడుతున్నారేమో, కానీ నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదివరకు చేశావేమో కానీ ఇప్పటి నుంచి నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే ప్రార్థన నా యేసయ్య ద్వారా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అందుకనే దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబం మీదకి రాకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, ఆ తల్లి దయ్యం పట్టింది, ఆ పాపకు దయ్యం పట్టింది. యేసయ్య బాగు చేస్తాడని, యేసయ్య మాట చెప్తే స్వస్థత కలుగుతుందని ఆశపడింది.
ఆయన పలు ప్రాంతాలు తిరుగుకుంటూ సువార్త అందించుకుంటూ వస్తుంటే అక్కడ తూరు సీదోను ప్రాంతంలో ఆమె అక్కడ నిలబడి, అక్కడి నుంచి వచ్చి నిలబడి ఎక్కడంగా వస్తున్నాడు చూస్తే యేసయ్య అక్కడంగా వెళ్తున్నాడు. అక్కడికి వచ్చేసి, అయ్యా నా కుమార్తె దయ్యం చేత బాధపడుతుందయ్యా, నేను ఎక్కడ తిరిగినా కూడా బాగా కావట్లేదయ్యా, ఏ కొలుపు దగ్గరికి పోయినా, ఏ మాంత్రికుల దగ్గరికి పోయినా, ఎక్కడ పోయినా కూడా, చేతులు చూపించే వారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా నా కుమార్తె ఆ దయ్యము పోట్లేదయ్యా, నువ్వైతే యేసయ్యా నాకు ఆశ కలిగిందయ్యా, నువ్వు ఖచ్చితంగా నా కోరికను తీరుస్తావని ఆశ కలిగిందయ్యా, నా కుమార్తెని అయ్యా స్వస్థపరచని యేసయ్య పాదాలు పట్టుకొని ఆమె అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు, అమ్మా చిన్నపిల్ల రొట్టెని తీసి కుక్క పిల్లలకి వేయకూడదమ్మా అని అంటున్నాడు. చిన్నపిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదమ్మా అని అంటే ఆమె ఏమంటుందో తెలుసా, అయ్యా యజమానుడు బల మీద నుంచి తింటున్నప్పుడు ఆ ముక్కలు కింద పడతాయే, ఆ ముక్కలు కుక్క పిల్లలు తింటాయ్యా. యేసయ్యకు ఆమె మీద ఎంత సంతోషం కలిగిందంటే, ఎలలేని ప్రేమ, అసలు ఆమె మీద జాలి కలిగిపోయింది. ఆమెను దేవుడు వర్ణించడం మొదలు ఎంత తగ్గించుకున్నదే తన కుమార్తె కురానికి. నేను అన్నాను, ఏమన్నాను, ఈ ఈ చిన్న పిల్లల ఈ రొట్టె ముక్కలను అయ్యా కుక్క పిల్లలకి వేయకూడదమ్మా అనంటే ఆమె ఏమన్నదో తెలుసా, అయ్యా యజమానులు తింటున్నప్పుడు బల్ల మీద నుంచి కింద పడే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటారయ్యా అంటే దానికి అర్థం ఏంటంటే ఆ కుక్క పిల్లల మాదిరిగా తగ్గించుకుంది యేసయ్య దగ్గర. కొంతమంది సేవకుడు ఏదైనా ఒక మాట అంటే కొంతమంది ఏం చేస్తారంటే అన్నట్టు అనకూడదు. ఎందుకంటే దేవుడి దృష్టిలో ఒక సేవకుడు కనుక ఆ సేవకుని మాదిరిగానే మీరు చూడాలి. ఆ విధంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన కుటుంబము ఆశీర్వదించబడతారు. అందరిని కాదు, పరిశుద్ధత కలిగి దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళు, సత్యములో జీవిస్తున్నటువంటి వాళ్ళు, పవిత్రత కలిగి నిలబడుతున్నటువంటి వారికే మీరు లోబడాలి. వాళ్ళ నోట్లకెళ్ళి ఏ మాట వెళ్ళని అవుతుంది, అది దేవుని మాటే. సేవకుడు తక్కువోడు ఎక్కువోడు అనేది ఉండకూడదు. సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే సేవకుడు సంఘానికి దేవునికి మధ్యవర్తి. మీ బాధలు ఎవరికి చెప్పాలి? సేవకునికి చెప్పాలి. ఆ సేవకుడు ఏం చేస్తాడు? వ్యక్తిగతంగా ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తాడు. ఆ అప్పగించినప్పుడు దైవజనుని ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు మీ కోరికలు ఆయన తీర్చడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ నుంచి కిందికి చదువుతావా అన్న మాట చదువుతావా? ఒక్క మాట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయితే నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఈమె మన ఎమ్మడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వెయ్యమని ఆయనకు వేడుకొనగా యేసయ్యకు చెప్తున్నది. ఎవరు? శిశువులు. అయ్యా మాటికి గోచాడుతుందయ్యా, నా బిడ్డ దయ్యం చేత బాధపడిందని కేకలేస్తుందయ్యా, ఈమెను పంపించేరాదయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? లేదు, నేను నశించిపోయిన గొర్రెల యొద్దకే వచ్చాను,
నా దేవుని బిడ్డలు, నన్ను అంగీకరించినటువంటి నా బిడ్డలు ఎక్కడైతే బాధపడతారో వాళ్ళ కొరకే నేను వచ్చాను. అని కింది చదువునారా మాట. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను వెంబడింపలేదు. ఎందుకంటే దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలకు అనేకమైనటువంటి బాధలు ఉంటాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని అంగీకరించినట్టుగా, అయ్యా మీ కుటుంబమే బాగుపడలేదు, ఇక మాకు చెప్పి ఏమైతుంది అని ఎంతో మంది హెచ్చరిక చేస్తూ ఉంటారు. అలాంటి టయాన యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నేను నశించిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే నేను వచ్చాను, వాళ్ళను బాగు చేయడానికే నేను వచ్చాను అని దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాటలు. అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ కుటుంబంలో అనారోగ్యం పోలేదని, మీ కుటుంబంలో సమస్యలు తీరలేదని పక్క వాళ్ళు ఒకవేళ హెచ్చడి చేసినా కూడా ఓపికతో, సహనముతో నువ్వు దేవుని కనిపెట్టుకొని ఉండాలంతే. కానీ వాళ్ళన్నంత మాత్రాన నీ భక్తిని చెడగొట్టుకోవద్దు. నీ బాధ ఎప్పుడైనా తొలగిపోతుందని విశ్వసించి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప విడుదల కలగజేస్తాడు. దేవుడు ఎందుకు దేవుడు నిన్ను ఆపుతున్నాడంటే ఆయనకు ఒక సాక్ష్యం కావాలి కదా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి ఒక సాక్ష్యం కావాలని దేవుడు కోరుకుంటాడు. అంత మాత్రాన నా కుటుంబంలో కార్యం జరగలేదని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. నా దేవుడు చేస్తాడని విశ్వసించి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే అట్టి కార్యం నా దేవుడు చేస్తాడు. ఆనిచ్చి చదువునానా త్వరగా. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి చూచావా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన చూడు, ఇప్పుడు విన్నాడు, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుంచి పడు ముక్కలు తిన్ను కదా అని చెప్పాను. చూసావా ఎంత తీర్మానం చేసుకుంది. ఆయన పాదాలు వదిలిపెట్టట్లేదు, కుమార్తెని బాగు చేసిన దాకా వదిలిపెట్టట్లేదు. నా దేవుడు చేస్తాడు అంతే, ఎప్పటికైనా నా దేవుడు చేస్తాడు. కానీ నేను వదిలిపెట్టద్దు. నా కోరికను తీర్స్తాడు కదా దేవుడు, నన్ను తృప్తిపరుస్తాడు కదా. ఆ విశ్వాసం నీకు ఉండాలి ఖచ్చితంగా. ఆమె విశ్వసించింది అంతే, నా బిడ్డలో ఉన్నటువంటి దయ్యం అయిపోద్ది అని విశ్వసించింది. వెంటనే ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వెంటనే దేవుడు ఏమంటుండో తెలుసా? అమ్మ ఆ మాట చదువుతావా నాన్న? 28 చదువున్నాను. అందుకు యేసు చూసావా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జాలి కలిగినటువంటి వాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే కుమార్తె స్వస్థత నొందెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు మాట్లాడిన ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థత పొందుకుంది. వదిలిపెట్టలే. నా దేవుడు చెయ్యక మారడు. తిట్టని హెచ్చడి చేయని ఏమనాలని నువ్వు ఓపికతో యేసయ్య